టెహ్రాన్ పై నిప్పుల వాన 50 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ మిలిటరీ ప్రభుత్వ కార్యాలయాల ధ్వంసం IRGC అనుబంధ వర్సిటీ కూడా అణు కేంద్రంలో సెంట్రిఫ్యూజ్ తయారీ యూనిట్ ధ్వంసం 3 హెలికాప్టర్లను కూల్చాం IDF 3 విమానాల్లో ఓమన్కు చేరుకున్న ప్రభుత్వ అధికారులు యుద్ధం మొదలైంది ఖమేని అమెరికాను హెచ్చరించిన సుప్రీం లీడర్ ఇరాన్ లొంగేది లేదని ప్రస్పష్టీకరణ గుడ్ లక్ అన్న అమెరికా అధ్యక్షుడు ఖమేని లొంగిపోవడమే మంచిదన్న ట్రంప్ ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడుల కొనసాగింపు ఒక్క రాత్రి రక్షణ వ్యవస్థకు ఇజ్రాయెల్ చేస్తున్న ఖర్చు 2400 కోట్లు రాత్రి రక్షణ వ్యవస్థకు ఇజ్రాయెల్ చేసిన ఖర్చు 2400 కోట్లట. అంటే యుద్ధం చూడండి ఎంత అంటే యుద్ధం వల్ల ఏం జరుగుతుందంటే ఏ దేశమైనా కానీ కొంత ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటుంది. ఎందుకంటే ఒక్క రోజు రాత్రి 2400 కోట్లు అంటే 30 రోజులు నడిస్తే 800 కోట్లు అయితే 8,000 కోట్లు అయితే ఒకసారి చూడండి, గమనించండి, అంత పెద్ద ఖర్చు జరుగుతుంది కాబట్టి ఇబ్బందికరమే. సో ఇరాన్ రాజధాని టెహ్రాన్ బుధవారం దద్దరిల్లింది. ఇజ్రాయెల్ వైమానిక దళాలు 50కి పైగా యుద్ధ విమానాలతో తెల్లవారుజాము నుంచే నగర వ్యాప్తంగా క్షిపణి దాడులతో నిప్పుల వర్షం కురిపించింది. ఇరాన్ అణు కార్యక్రమాలను టార్గెట్గా చేసుకున్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF టెహ్రాన్ శివార్లలోని 2 సెంట్రిఫ్యూజ్ల తయారీ కేంద్రాలపై విరుచుకుపడింది. అణు కార్యక్రమాలకు సెంట్రిఫ్యూజ్లు అత్యంత కీలక పరికరాలు. యురేనియం 238ను ప్రాసెస్ చేయగా వచ్చేటువంటి యురేనియం 235ను వెలికి తీసేందుకు సెంట్రిఫ్యూజ్ను వినియోగిస్తారు. ఇలా పదే ప్రాసెస్ చేసి అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే యురేనియంను సేకరిస్తారు. ఇప్పటికే నటాంజ్ అణు కేంద్రం తీవ్రంగా ధ్వంసమైనట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో పాటు తమ వైమానిక దళాలు ఇరాన్ ఆయుధ తయారీ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు IDF ప్రకటించింది. ఈ క్రమంలో తమ యుద్ధ విమానాలపై దాడికి వచ్చిన 5 హెలికాప్టర్లపై దాడులు జరిపి 3 నేలమట్టం చేసినట్లు IDF బ్రిగేడియర్ జనరల్ డఫెరిన్ వెల్లడించారు. కాగా బుధవారం కూడా IDF అధికారులు పర్షియా భాషలో టెహ్రాన్ను వీడి వెళ్లాలంటూ పౌరులకు హెచ్చరికలు జారీ చేశారు. 6 రోజుల యుద్ధంలో ఇరాన్లో 585 మంది మృతి చెందారని, వీరిలో 239 మంది పౌరులు ఉన్నారని, 1326 మంది గాయపడ్డారని మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ పౌరులు తమ స్మార్ట్ ఫోన్ల నుంచి వెంటనే వాట్సాప్ యాప్ను తొలగించాలని IRGC సూచించింది. కాగా బుధవారం సాయంత్రం 3 ఇరాన్ ప్రభుత్వ విమానాలు ఓమన్లో ల్యాండ్ అయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. ఈ విమానాల్లో ప్రభుత్వ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధ విరమణకు చర్చల కోసమే వీరు ఓమన్ వెళ్లి ఉంటారని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఇరాన్ మధ్య అణు చర్చలకు మధ్య కూడా ఓమన్ మధ్యవర్తిగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఇజ్రాయెల్ అనుకూల హ్యాకర్ల గ్రూప్ ప్రిడేటరీ స్పారో బుధవారం ఇరాన్లోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ పై సైబర్ దాడి జరిపింది. ఇరాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు నోవిటెక్స్ నిధులు సమకూరుస్తోందని ఈ గ్రూపు ఆరోపించింది. సో చూడండి, ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఒక్కసారి గమనించండి. సో ఈ ప్రపంచంలోనే టెక్నాలజీ పరంగా చూసినట్లయితే అన్ని దేశాల కంటే ఇజ్రాయెల్ ముందుంటుంది. హ్యాకింగ్లో కావచ్చు, లేకపోతే వివిధ రకాల యుద్ధ విమానాలు కావచ్చు, యుద్ధ సామాగ్రి కావచ్చు, అన్ని విషయాల్లో కూడా టెక్నాలజీ పరంగా అడ్వాన్స్గా ఉంటుంది అన్ని దేశాల కంటే కూడా. సో ఇదే బృందం మంగళవారం బ్యాంకులపై పంజా విషయం తెలిసిందే. ఇజ్రాయెల్పై పరిమిత దాడులు. ఇజ్రాయెల్పై ఇరాన్ మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పరిమిత దాడులు జరిపింది. తొలి రోజు 200కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన ఇరాన్ తాజాగా 2 దశల్లో 20 క్షిపణులకు పరిమితమైంది. అయితే UAVలను పెద్ద ఎత్తున ప్రయోగించినట్లు IDF వెల్లడించింది. అయితే తాము హైపర్సోనిక్ ఫతాహ్ 1 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించమని, వాటిని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు గుర్తించలేవని IRGC పేర్కొంది. టెల్ అవీవ్కు భారీ నష్టం వాటిలో వెల్లడించింది. కాగా ఇరాన్ క్షిపణులు అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ తన గగనతల వ్యవస్థ కోసం ఒక్క రాత్రికి 2400 కోట్లు వెచ్చిస్తుందని అంచనా. ఇజ్రాయెల్ వద్ద మరో 10 నుంచి 12 రోజులు సరిపడా గగనతల రక్షణ క్షిపణులు అమెరికా తాజా నివేదిక స్పష్టం చేసింది. ఇరాన్ అధికారిక వార్తా ఛానల్ హ్యాక్ లొంగిపోవడం మంచిదంటూ ట్రంప్ చెప్తా ఉన్నాడు. సో యుద్ధం మొదలైంది అంటూ మేము లొంగేది లేదంటూ కూడా ఇరాన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, సుప్రీం చీఫ్ ఎవరైతే ఉన్నారో ఖమేని చాలా స్పష్టం చేసిండు. యుద్ధం మొదలైంది. సో మొత్తానికైతే ఇరాన్ సంబంధించిన యుద్ధం ఏదైతుందో ఇది అనేక రకాలుగా చిలికి పెద్ద గాలివాన తయారై ఈరోజు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకా ట్రంప్ రంగంలోకి దిగలేదు, అమెరికా ఇంకా పెద్ద ఎత్తున రంగంలో దిగలేదు, కేవలం ఇజ్రాయెల్ సపోర్ట్గా చేస్తుంది. అసలైనటువంటి ట్రంప్ తన ఆయుధాలతోటి రంగంలోకి దిగితే ఇరాన్ మొత్తం కూడా నేలమట్టం అవుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ಇದೆ. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అన్ని రకాలుగా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ಇದೆ. ఇరానే పెద్ద ఇబ్బందులు తప్ప వేరే ఏది కనబడతలేదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్